గౌరవనీయులైన హెడ్ మాస్టర్కి, టీచర్స్కి, మరియు ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రులందరికీ అండ్ స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలు. ఇవాళ తన 29 years సర్వీస్ కంప్లీట్ చేసుకుని రిటైర్మెంట్ తీసుకున్న మా ఫాదర్కి కంగ్రాచులేషన్స్, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ డాడ్. అండ్ మా డాడీ గురించి చెప్పాలంటే నాతో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ ఎవరైనా చెప్తారు, మై డాడ్ ఈజ్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, మై హీరో, మై ఐకాన్, మా ఐడల్, నా రోల్ మోడల్ అన్ని మా డాడీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో నాకు ఒక ఫౌండేషన్ బ్లాక్ లాగా ఉన్నాడు. ప్రతి విషయం నేర్పించాడు. అది స్పిరిచువాలిటీ కానివ్వండి, ఫిలాసఫీ కానివ్వండి, హెల్త్ అండ్ ఫిట్నెస్ కానివ్వండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానివ్వండి, ప్రతి విషయంలో ఆయన ఒక ఫౌండేషన్ లాగా ఉన్నాడు. అంటే నేను ఇదేదో రిటైర్మెంట్ ఫంక్షన్ అని చెప్పడం కాదు, కానీ ఇప్పుడు స్పిరిచువాలిటీగా ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు భగవద్గీత, భారతరత్నాకరం, విదుర నీతి, చాణక్య నీతి, ఇంకా ఒక యోగి ఆత్మకథ, ఇట్లాంటి ఎన్నో బుక్స్ చెప్పాడు. అలాగే ఫిలాసఫీలో తీసుకుంటే ఎందరో మహనీయుల గురించి చెప్పారు. లైక్ జిడ్డు కృష్ణమూర్తి గురించి చెప్తాడు, ఓషో రజనీష్ గురించి చెప్తాడు, మళ్ళీ అరబిందో గురించి చెప్తాడు. ఇలా ఫిలాసఫీలో తీసుకుంటే వీళ్ళందరి గురించి చెప్పాడు. అలాగే నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ తీసుకుంటే ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గురించి చెప్తాడు. ఆ విజయానికి 5 మెట్లు, ఆ విజయానికి 6 మెట్లు, ఆ బుక్స్. అలాగే స్వామి వివేకానంద గురించి, అలాగే శివకేరా గురించి, ఇలాంటి చాలా గొప్ప పర్సనాలిటీస్ గురించి చెప్పాడు. ఇంకా హెల్త్ అండ్ ఫిట్నెస్ విషయానికి వస్తే డాడీ చిన్నప్పటి నుంచి యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అలాంటివి ఎన్నో చెప్పాడు. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద గైడెన్స్. అంటే మూవీస్ కూడా చూజీ మూవీస్, అంటే హీరోస్, మంచి ఫిట్నెస్ ఉన్న హీరోస్ మూవీస్ చూపించేవాడు చిన్నప్పటి నుంచి. అది ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్ కానివ్వండి, సిల్వెస్టర్ స్టాలోన్ రాంబో కానివ్వండి, అలా చాలా ఎంకరేజింగ్ గా ఉండేవాడు. ఆ ఇంగ్లీష్ మూవీస్ చూపెట్టడం వల్ల నాకు ఇంగ్లీష్ మీద ఒక కాన్షియస్నెస్ వచ్చింది, అది నేర్చుకోవాలని. అదే నాకు SBI PO జాబ్ రావడానికి దోహదమైంది అనమాట. అలాగే సక్సెస్ఫుల్ లైఫ్ గురించి చెప్పాలంటే మా డాడీని ఉదాహరణ తీసుకోవచ్చు. ఎందుకంటే రిటైర్మెంట్ కాకముందే పిల్లలు సెటిల్ అవ్వడము, పిల్లల పెళ్లిళ్ళు అవ్వడము, గ్రాండ్ చిల్డ్రన్ అవ్వడము, అలాగే పిల్లలు గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వడం, ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్లో సెటిల్ అవ్వడము, అలాగే అందరు విత్ ఇన్ రీచబుల్ ఏరియాలో ఉండడము. ఇన్ని ప్రాబిలిటీస్ కూడుకొని ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ ఎవరిది ఉండదని నేను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ. అంటే ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ కావడానికి అతను లైఫ్లో చాలా హార్డ్ వర్క్ చేశాడు. చాలా అట్టర్ పవర్టీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. నలుగురు అక్క చెల్లెల పెళ్లిళ్ళు చేయడం కానివ్వండి, చాలా పెట్టి మినరల్ జాబ్ చేయడం కానివ్వండి, అంటే ఒక పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ కానివ్వండి, ఒక సొసైటీలో పనిచేయడం కానివ్వండి, మళ్ళీ ఒక ట్యూషన్లు చెప్పడం, ఒక ప్రైవేట్ స్కూల్ చెప్పడం, ఇవన్నీ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించి ఒక సెకండ్ జనరేషన్ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఆలోచించే టైంలో బీయింగ్ ఏ ఫస్ట్ జనరేషన్ ఇల్లు కట్టాడు. అది ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటాడు, ఒక అచీవ్మెంట్ లా ఫీల్ అవుతాడు. డాడీ నువ్వు చాలా చేసావు మాకు. మమ్మీ డాడీ ఇద్దరు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇంత పేదరికం నుంచి వచ్చినా కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెంచారు. మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మీరే రీజన్. అండ్ ఇంత హార్డ్ వర్క్ చేసినావు, ఇప్పుడన్నా హ్యాపీగా రెస్ట్ తీసుకో, స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ, స్పెండ్ టైం విత్ యువర్ హాబీస్, స్పెండ్ టైం విత్ నేచర్, స్పెండ్ టైం ట్రావెలింగ్, ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ మమ్మీ నీకు కూడా దీంట్లో నీ సహకారం చాలా ఉంది. డాడీ అంతా కష్టపడ్డాడంటే ఇంట్లో నువ్వు ఎంతో సహకారం అందిస్తే కానీ నువ్వు డాడీ అంతా కష్టపడలేడు. థ్యాంక్ యూ మామీ. అండ్ ఇది నాకు ఎమోషనల్ డే, చాలా ఎమోషనల్ డే. ఎందుకంటే డాడీ పని చేయకుండా ఉండలేడు అసలు. పని చేయకుండా ఉంటే ఒక యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాడు, ఒక డిప్రెషన్లోకి పోతాడు డాడీ. అందుకోసం ఏదో ఒక పని చేసుకో, ఒక పార్ట్ టైం జాబ్ చూసుకో అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మనిషికి, ముఖ్యంగా మ్యాన్కి ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, ఒక మ్యాన్ ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ స్పీచ్ని డాడీ నాకు ఒక కొటేషన్ చెప్పాడు. అది నా చాలా ఫేవరెట్ కొటేషన్. అది నా లైఫ్లో ఎప్పుడు యూజ్ అవుతుంది. ఆ కొటేషన్ చెప్తూ ముగిస్తాను. అదేంటంటే, పూజ కన్నా జపం గొప్పది, జపం కన్నా
ధ్యానం గొప్పది, ధ్యానం కన్నా త్యాగం గొప్పది, త్యాగం కన్నా కర్మఫల త్యాగం గొప్పది. కర్మఫల త్యాగం అంటే బీ అటాచ్ టు యువర్ డ్యూటీస్, నాట్ టు ద రిజల్ట్, అండ్ గాడ్ విల్ టేక్ కేర్ ద రెస్ట్. థ్యాంక్ యూ డాడ్, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద పేషెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ.